నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సూర్యకట్ట. ఇక డీటెయిల్స్లో వెళ్తే మొత్తానికి రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగనుందా? నేషనల్లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు. ముఖ్యంగా అంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ, లేకుంటే పదే పదే ప్రాంతీయ పార్టీల హవా అని చెప్తున్నటువంటి పార్టీలు జాతీయ పార్టీ అని ఆవిర్భవించినాక పేరు మార్చినాక కూడా ఇంకా ప్రాంతీయ పార్టీల హవా అని చెప్పడం వెనకాల ఆంతర్యం ఏంటి? అసలు ప్రాంతీయ పార్టీగానే ఇంకా వాళ్ళు అలాగే గుర్తించుకుంటున్నారా లేకుంటే ఏంటి? దాంతోపాటుగా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయి? ప్రధానంగా 3 సెగ్మెంట్లు అభివృద్ధి చెందాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రతిపక్షాలతో పాటు చాలా ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ నాయకులు కావచ్చు అదే మాట చెప్తున్నారు. 3 సెగ్మెంట్లకే అభివృద్ధి జరిగింది, మిగతా సెగ్మెంట్లలో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళే స్వయంగా ఈ 3 సెగ్మెంట్లనే చూడండి ఉదాహరణగా అని చెప్పేసి పదే పదే చెప్తున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి ఏంటి అసలు ఏం జరుగుతుందనేది టాపిక్ మీద మనం డిస్కషన్ చేద్దాం. దీనికి సంబంధించి మనకు విశ్లేషణ కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకట్ నాయక్ గారు, కాంగ్రెస్ నాయకులు. నమస్తే వెంకట్ గారు. అలాగే ఏలవత్ రామచంద్ర నాయక్, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే రామచంద్ర నాయక్ గారు. అలాగే అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. పోలా విక్రమ్ గారు, రాజకీయ విశ్లేషకులు. విక్రమ్ గారు నమస్తే అండి. సార్ ఫస్ట్ మీ దగ్గర నుంచి వస్తున్నాను. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, ఏదైతే టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత, భారతీయ రాష్ట్ర సమితిగా అవతరించిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలదే హవా హవా అని మాట్లాడడం ఇంకా ఆంతర్యం ఏంటంటారు? అసలు ఇంకా ఆ పార్టీ జాతీయ పార్టీగా అనుకోవట్లేదా? అంటే వారి యొక్క భావజాలం ఇంకా మారలేదు. వాడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అనేంత మాత్రాన నిన్నటిదాకా ఈ క్షణం వరకు తెలంగాణ వాదంతోనే ప్రజల యొక్క వివిధ రాష్ట్రాల ప్రజల్ని ప్రజలుగా మనుషులుగా చూడనటువంటి ఒక పార్టీ కేవలం ఆ వాదంతోనే అధికారం రావాలి, ఆ అధికారంతోనే మేము బాగా కావాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఒక కుటుంబ పార్టీ ఏ రకంగా ప్రాంతీయ పార్టీ వదిలేసినంత మాత్రాన జాతీయ భావం వస్తుంది ఆ పార్టీలో? ఏ రకంగా ఇప్పటికి కూడాను వాళ్ళు అనౌన్స్ చేసింది జాతీయ పార్టీగానే, టిఆర్ఎస్ గా పేరుకో ఏపీలో కొంత, మహారాష్ట్రలో కొంత తిరిగి వచ్చి జాతీయ పార్టీ అయిపోయిందని చెప్పి అనుకున్న వాళ్ళు తర్వాత ఎందుకు మార్చేసినారు వాళ్ళ స్టాండ్? ఇప్పుడు ఏం లేదు, ఓన్లీ తెలంగాణని మాట్లాడతాం, తెలంగాణ గురించి మాట్లాడతాం, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈ యొక్క రాష్ట్రంలోని అనేక విషయాలు, అనేక సమస్యలు ఇతర రాష్ట్రాలతో కలిసి ఉన్నటువంటి ఒక అడ్రస్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. రోజుకో మాట స్టాండ్ మారుతూ ఉంటే మీ జాతీయ భావం ఎక్కడున్నట్టు? కాబట్టి దేశంలో అనేక రాజకీయ పార్టీని చూసినాం మనం. సురేష్ గారు, శరద్ పవార్ గారు లాంటి పెద్ద ఉద్దండులు లేవు ఈ దేశంలో, ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి ఎన్సీపీ పెట్టిన తర్వాత కనీసం ఒక సీట్ కోసం పక్క రాష్ట్రానికి పోయి పార్టీని విస్తరించలేకపోయినారు. లాలూ ప్రసాద్ యాదవ్ వారి రాష్ట్రమే, సొంత రాష్ట్రమే. బీహార్ నుంచి విడిపోయిన తర్వాత జార్ఖండ్ లో ఎటువంటి స్పేస్ సంపాదించలేకపోయినారు. ములాయం సింగ్ యాదవ్ ఉద్దండు వారు ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ లో స్పేస్ ఆక్యుపై చేయలేకపోయినారు. మమతా బెనర్జీ ఇంకో రాష్ట్రానికి పక్కకు పోలేకపోయినారు. సంగ్మా ఇంకో పక్క రాష్ట్రానికి పోలేకపోయినారు. ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వాలు ఈ దేశ యూనిటీకి కావచ్చు, లేకుంటే ఇంటిగ్రిటీకి కావచ్చు చాలా ప్రమాదం. ఏదో ఒక రోజు ప్రాంతీయ పార్టీలు మొత్తంగా కూడా జాతీయ భావం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల మధ్యన ప్రాంతాల పేరు మీద వైషమ్యాలు రెచ్చగొట్టడానికై ఈ యొక్క బేస్ అవుతుందేమో కానీ తాత్కాలికంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ భావం ఆ ప్రజల్లో మీరు నింపలేరు, నింపజాలరు కూడాను. సంకుచిత ఆలోచన ఆ ప్రజల్ని మీరు ఇంజెక్ట్ చేస్తా అంటే సాధ్యం కాదు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఆయా నాయకులందరూ కూడా ఫెయిల్ అయినారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇది ప్రమాదం, ఇది ప్రమాదం, ఈ ఆలోచన ప్రమాదం. పరరాష్ట్ర ప్రజల్ని శత్రువులుగా చూసేటువంటి ఒక ఆలోచన ఇక్కడి ప్రాంత ప్రజల్లో రేకెత్తించడం మనం చూస్తాం. మనం ఆంధ్రోడా అనుకుంటా మాట్లాడినారు, అరే మరాఠోడా అని చెప్పి మాట్లాడినారు. ఇదే పార్టీ, ఈ నాయకులే. మీ సర్కార్ అక్కడ ఇస్తలేదా? మా దగ్గర బిచ్చమడిగా అడగనికి వచ్చిరా? ఆర్టీఎఫ్ గురించి మాట్లాడు, ఆర్టీఎఫ్ గురించి
కరోనా టైంలో ట్రైన్ అరేంజ్ చేయమంటే మీ సర్కార్ తెప్పించుకోవదా? మీరేం చేస్తున్నారు ఇక్కడ? మీ సర్కార్ మీద ప్రెషర్ అయ్యండి మీ యొక్క రాష్ట్ర ప్రజల మీద అని ఈ రకంగా అవమానం చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడి ఇదే ముఖ్యమంత్రి గారు మొన్న కరోనా టైం. రైట్, ఒక నిమిషం శ్రీనివాస్ గారు మీ దగ్గరకు సార్. రామచంద్ర నాయక్ గారు, రైట్, మీ పార్టీకి ఏదైతే ఒక భావజాలం లేదో, ఖచ్చితంగా ఒక స్థిరత్వం లేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిందండి. ప్రజల మనోభావాన్ని, ప్రాంతీయతత్వాన్ని ఇక్కడ ఆంధ్ర వలస పాలకులు ఏదైతే ఇక్కడ నీరు నియామకాల విషయంలో అన్యాయం జరిగింది 60 ఏళ్ళనే, ఆ భావజాలంతోనే టీఆర్ఎస్ పార్టీ పుట్టి 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామండి. సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పనులు, ఉదాహరణకి అలా భారతీయ జనతా పార్టీ వెళ్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న పార్టీ అలా భారత రాష్ట్ర సమితి పార్టీ. మరి అయ్యాల భారతదేశంలో పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ లాగా కావాలి, అలా మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, దేశం మొత్తం కూడా కేసీఆర్ యొక్క పరిపాలనని చాలా చూస్తా ఉన్నారంటే అక్కడ జాతీయ పార్టీలైనా వాళ్ళు జాతీయని మొత్తం ఏకతాటిపోయినట్టు పరిస్థితులు లేక కేసీఆర్ గారి పాలన ఇస్తున్నారంటే వాళ్ళ పేరుకే జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీ కంటే ఇంకా సంకుచిత మనస్తత్వంతో వాళ్ళు పరిపాలిస్తున్నారండి. అందుకనే వాళ్ళు భారత రాష్ట్ర సమితిగా అయ్యాల జాతీయ పార్టీగా మేము రిజిస్టర్ అయినాం. జాతీయ పార్టీగా విస్తరించకపోవచ్చు. ఈరోజు కర్యాల మహారాష్ట్రలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మా శాఖలు ఏర్పాటు చేసుకుని మా పార్టీ విస్తరణ కోసం ఇప్పుడే మేము అడుగులేస్తా ఉన్నాం. అంతలోనే జాతీయ భావం లేదు అనుకుంటే రైట్, ఒక నిమిషం వెంకట నాయక్ గారు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా, నేషనల్ పార్టీలది చాలా తగ్గిపోయే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి మాటల్ని ఎలా చూస్తారు మీరు? అన్న, ముందుగా ఒక మాట ఏంటంటే తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు ఒక సామెత ఉంటుందన్న. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఇందాక రామచంద్ర గారు పదే అంటున్నారు సంకోచిత మనస్తత్వం అని. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళ కండువాలు ఉన్నాయి కదన్న, ఆ కండువాల మీద తెలంగాణ బొమ్మ లేదు అంటే తెలంగాణ వాదాన్ని వాళ్ళు విడిచిపెట్టినట్టే కదా. అంటే దానికి ఇంతకంటే పెద్ద సంకోచిత మనస్తత్వం ఏముంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర? ఇంకో విషయం మేము ఈ సందర్భంగా చెప్తున్నామన్నా, తెలంగాణ రాష్ట్ర మోడల్ని దేశవ్యాప్తంగా అంటే చెప్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మార్చామని వాళ్ళు అన్నారు కదా ఒక మాట. ఏ మోడల్ని మార్దాం అనుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాలు, ఇది ప్రధానమైన అంశం. మరి నీళ్లు, నిధులు, నియామకాలను ప్రధానమైన అయినప్పుడు నీళ్ల విషయంలో ఈరోజు కాళేశ్వరకు లీక్ అవుతుంది. నియామకాల విషయానికి వచ్చినప్పుడు అంటే అప్పులతో రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగితే బంగారు తెలంగాణలో మాత్రం ఒక్కసారి గ్రూప్ 1 ఎగ్జామ్ జరగలే. అంటే ఇంకా నియామకాలు ఏడున్నాయి? మీరు చెప్తున్న నియామకాలు ఇంకా ఏడున్నట్టు. ఈరోజు మొన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఒక సమావేశంలో ఏం మాట అన్నారంటే టీఎస్పీఎస్సీ లీకేజ్ వ్యవహారంలో తప్పు జరిగింది, ఆ తప్పును మేము ఒప్పుకుంటామని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు తప్పును ఒప్పుకోవడమా? జాబ్ క్యాలెండర్ ఇస్తామని అంటున్నారు, అంటే ఇప్పుడు ఇవ్వడమా? ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి మరి? సో మేమేమంటున్నాం అంటే మీరు చూపించిన మోడల్ ఈ భారతదేశానికి అవసరం లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని చెప్పి మొత్తం నిండా ముంచే ప్రయత్నం చేస్తారు. ఇంకా 27 రోజులు మాత్రమే మిమ్మల్ని భరించాల్సిన అవసరం ఉంది, ఇక తర్వాత భరించాల్సిన అవసరం లేదు అన్న. ఈ సందర్భంగా మేమేమంటామంటే 50,000 కోట్లతో స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ని ఈరోజు 1,50,000 కోట్లుగా మీరు మార్చారు. ప్రతి చోట, ప్రతి సమావేశాల్లో, ప్రతి ఎలక్షన్ సమావేశాల్లో, ఉప ఎన్నికల్లో ప్రతిసారి కాళేశ్వరం గురించి గొప్పగా చెప్పుకునే మీరు ఈసారి ఎందుకు చెప్పుకుంటలేరు? ప్రతి సభలు సమావేశాలు ఎందుకు చెప్పుకుంటలేరు? ఏ అవ్వ దగ్గర పోయినా, ఏ అయ్య దగ్గర పోయినా అయ్యా నీకు పింఛన్ వస్తుందా, అవ్వ నీకు పింఛన్ వస్తుందా అంటున్నారు, కానీ అవ్వ మీ మనోడికి జాబ్ వస్తుందా అని ఎందుకు అడుగుతలేరు మీరు? అంటే ప్రజలకు కావాల్సింది, జనాలకు కావాల్సింది, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం కొట్లాడిరో ఆ ఆకాంక్షలు నెరవేర్చడంలో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి అది అడుగుతలేరు. మీరు కావాల్సింది అడుగుతున్నారు. మేము ఒకటే అంటున్నాం, సంక్షేమ రాజ్యం కోసం తెలంగాణ తెచ్చుకోలేదు. ఈ సంక్షేమం తెలంగాణ తేకంటే ముందు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఆజ్యం పోసారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో కూడా అది ఉంది. కానీ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ప్రత్యేకంగా ఒక అజెండాతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ 3 అంశాలని మీరు గాలికి వదిలేసి ఈ 3 అంశాలని తుంగలో తొక్కి ఈరోజు తెలంగాణ ప్రజాని కానీ తెలంగాణ విద్యార్థులు కానీ రోడ్ల మీద తెచ్చే ప్రయత్నం చేశారు. ఇక ఇంతకంటే ఇది బెస్ట్ మోడలా? భారతదేశంలో చూపేయడానికి ఇది బెస్ట్ మోడలా? ఎంత కాన్స్పిరసీగా ఉంటుందంటేనా, వీళ్ళ కాన్స్పిరసీ ఎట్లా ఉంటుందంటే మహారాష్ట్రలో అంటే ఏది మన నాందేడ్ రీజియన్లో అంబేద్కర్ వాదులు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం అప్పటికప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం సంపూర్తిగా కాకుండా ముందే
దాన్ని త్వరితగతిన ప్రారంభించే ప్రయత్నం చేశారు. సచివాలయానికి పేరు పెట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, దళితులకు సీఎం చేయలే, దళితులకు ఇచ్చిన అసెంబ్లీ భూములు ఏదైతే కాంగ్రెస్ పార్టీ దాన్ని గుంజుకునే ప్రయత్నం చేశారు. సో మేము ఏంటంటే దళితుల అభ్యున్నతి కోసం మీరు చేయాల్సింది చేయకుండా కేవలం మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం కాదని విక్రమ్ గారు మొత్తానికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన ప్యానల్లో అన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, ఏదైనా ప్రాంతీయ పార్టీ ఉందా? అసలు ఏంటి అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అనేది ఎందుకు వస్తుంది పదే పదే అని ఎందుకు అనుకోవాలి మనం? అంటే ఒకటి వాస్తవం అండి, ఒకప్పుడు మన దేశంలో 1952లో సాధారణ ఎన్నికలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అప్పుడున్నవి జాతీయ పార్టీలే ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రాంతీయ యాస్పిరేషన్స్ అంటే ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలను గౌరవించేటువంటి పరిస్థితి జాతీయ పార్టీలకు లేకపోవడం వల్లనే ఆయా ప్రాంతాల ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎక్కువ ఎందుకు వచ్చినాయి, ఎందుకు పుట్టాయి, ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు ప్రాంతీయ పార్టీలు అంటే ఇక్కడ యాస్పిరేషన్స్, ప్రజల యొక్క మనోభావాలు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఆ రాష్ట్రాల యొక్క అవసరాలు ఏంటి, వీటిని జాతీయ పార్టీలు తీర్చలేవు అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ప్రాంతీయ పార్టీలు ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు తప్ప జాతీయ పార్టీలని ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు దూరం చేసుకోవాలి. ఉదాహరణకి ఇవాళ మనం చెప్తున్నాం, ఇవాళ అంటే కేసీఆర్ గారు అన్నారు సరే వాళ్ళ పార్టీ జాతీయ పార్టీగా విస్తరించలేదు కానీ జాతీయ పార్టీగా రూపొందించారు. కానీ ఆయన ఒక మాట ఏంటంటే ప్రాంతీయ పార్టీలదే రాబోయే హవా అంటే సంకీర్ణ రాజకీయాలు ఎప్పుడైతే మొదలైనయో దేశంలో ప్రాంతీయ పార్టీల యొక్క ఇంపార్టెన్స్ బాగా పెరిగిందండి. మనందరికీ తెలుసు ప్రాంతీయ పార్టీల 1999లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంకీర్ణ ప్రభుత్వం అప్పుడు దాదాపుగా 17 పార్టీలు ఎన్డీఏ 1లో ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏ 2లో ఉన్నాయి, యూపీఏ 1లో ఉన్నాయి, యూపీఏ 2లో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల యొక్క వాళ్ళకి కేంద్ర మంత్రి పదవులు లభించాయి, రాష్ట్రాలకు నిధులు వెళ్ళినాయి, ఆ విధంగా ప్రాజెక్టులు వెళ్ళినాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీల యొక్క ఆవశ్యకత, అవసరం, వాటి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతున్నది. ఇవాళ ఏ ఒక్క జాతీయ పార్టీని చెప్పుకునే పార్టీ కూడా తనంతట తానుగా కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. సరే మొన్నంటే 303 సీట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీకి ఇతర ప్రాంతీయ పార్టీలని వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ అంతకుముందు మనం చూసినట్లయితే మోడీ గారి మొదటి ప్రభుత్వంలో మరి ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యత ఉన్నది కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు, వాటికి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు, వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. అందువల్ల రాను రాను ప్రజల యొక్క యాస్పిరేషన్స్ని జాతీయ పార్టీలు పట్టించుకోకపోతే చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇవాళ మెడికల్ కాలేజెస్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు, మరి తెలంగాణలో ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? అదేవిధంగా నిధులు ఇవ్వటంలో కూడా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? ఉదాహరణకి కులగణన, ఇక్కడ ప్రజల్లో కులగణన చేపట్టాలనేది బలంగా ఉంది. కానీ జాతీయ ప్రభుత్వం అంటే అక్కడ గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది కులగణన? ఇవాళ బీహార్లో చేశారు కులగణన, అక్కడ ప్రజల యొక్క దీన్ని బట్టి యాస్పిరేషన్స్ బట్టి అక్కడ కులగణన చేశారు. ఇక్కడ కూడా కులగణన చేయాలని డిమాండ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని కోర్టు న్యాయస్థానం కూడా చెప్పింది. అందువల్ల ఎందుకంటే ఇవాళ జాతీయ పార్టీలు కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ప్రజల యాస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా తీస్తున్నారు, అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి న్యాయం చేయగలుగుతున్నాయా అనేటువంటిది చూడాలి. అందువల్ల ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. ప్రాంతీయ పార్టీల యొక్క కీ రోలు సంకీర్ణ ప్రభుత్వాల్లో వాటి యొక్క అంటే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుండటం అనేటువంటిది భవిష్యత్తులో కూడా జరుగుతుందండి. ముఖ్యంగా రామచంద్ర నాయక్ గారు ఏదైతే ప్రాంతీయ పార్టీలను కలుపుకోవడానికి పోవడం కోసమే ఇదొక ఎత్తుగడనా లేకుంటే ఏంటి? ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుందని పదే పదే మీ అధినాయకుడు చెబుతున్నటువంటి మాట, అంటే కలుపుకొని పోయి ఇంకొక టీమ్గా ఫామ్ అవుదాం అనే ఉద్దేశమా లేకుంటే ఏంటి అసలు లోపల ఏం జరుగుతుంది? గతంలో ఒక అనుభవం ఉంది, శ్రీనివాస్ గారు చెప్పినట్టు జాతీయ పార్టీలు మొత్తం సమగ్రంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజల్ని సమంగా చూడటంలో ఫెయిల్ కావటం వల్లనే 50 ఏళ్ళు పరిపాలించిన ఆ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఎన్టీ రామారావు గారు 9 నెలలనే ఇక్కడ భూస్థాపితం చేసిన సందర్భాన్ని మనం కళ్ళ ముందు చూసిన అనుభవం ఉన్నది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ని పెట్టి ములాయం సింగ్ లాంటి వాళ్ళని, వీపీ సింగ్ లాంటి వాళ్ళని కలుపుకొని కూడా భారతదేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు ప్రాంతీయ పార్టీలు కలవబట్టే కదా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ అనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
ఈరోజు కేసీఆర్ గారు చెప్పడం కూడా ఏ ఒక్క జాతీయ పార్టీ కూడా ఈ దేశాన్ని మెజార్టీగా ఓట్లు సాధించి ఈ దేశాన్ని పరిపాలించే స్థితిలో లేవు. రానున్న రోజుల్లో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు కూడా, అలా కేరళ చూడండి, ఒక సిపిఎం జాతీయ పార్టీ అయినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోయిన పరిస్థితి కళ్ళంగలు చూస్తా ఉన్నాం. 35 ఏళ్ళిన బెంగాల్ కూడా ఇవాళ కనుమరికి వాళ్ళకి సిపిఎం పార్టీ ఒక శాసనసభలో స్థానం లేని స్థితికి చేరుకున్నది. ఇవాళ నవీన్ పట్నాయక్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఆవిడ కరుణానిధి కొడుకు స్టాలిన్ కావచ్చు, ఇలా ప్రాంతీయ పార్టీలే కదా మొత్తం ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కాబట్టి వాటి వెనకాలనే ప్రజలు ఉంటున్నారు. కాబట్టి అన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ జాతీయ సమైక్యతకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మతోన్మాదం కోసం ఇలా రాష్ట్రాలు రెచ్చగొడుతున్న పార్టీల్ని ఓడియటం కోసం రేపు ఎన్నికల తర్వాత ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ప్రాంతీయ పార్టీ కంటే అధ్వానంగా తయారైన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ భారతీయ జనతా పార్టీ రెండోసారి ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎన్డీఏలో గతంలో వాళ్ళు ఇతర పార్టీల మీద ఆధారపడ్డారు. ఈ రోజు స్వతంత్రంగా గెలిచే స్థితిలో లేదు. రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీల మీదనే ఏ పార్టీ ఆధారపడే పరిస్థితి ఉంటుంది. విక్రమ్ గారు చెప్పిన రామచంద్ర గారు, నేను బీజేపీ శ్రీనివాస్ గారు, విక్రమ్ గారు జర్నలిస్ట్. సార్ విక్రమ్ శ్రీనివాస్ గారు, అయితే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే దాని యొక్క స్పిరిట్ అర్థం చేసుకున్న దేశ ప్రజలు. కాబట్టి ఈశాన్య రాష్ట్రాల్లో సైతం భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వం అప్పయిపోయింది జనాలు. బీజేపీతోనే అభివృద్ధి కళ్ళారా చూస్తున్నారు. కాబట్టి దేశం అంతా మేము సైతం మీతో పాటు ఉంటామని చెప్పేసి అక్కడ ప్రజలు పట్టం కట్టినారు. ఎంపీలు గెలుస్తా ఉన్నారు, ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తా ఉన్నాయి. ఎందుకంటే జాతీయ పార్టీ ఆ ప్రజల యొక్క మనోభావాన్ని అర్థం చేసుకొని ప్రాంతీయ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నది. ఆ సమస్యని అడ్డం చేయగలుగుతున్నది. ఇది మామూలుగా సంకుచితంగా ఉన్నటువంటి ఒక ప్రాంతీయ తత్వంతో కూడుకున్నట్టు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో కొన్ని పార్టీలు, ఆ పార్టీల యొక్క పనితీరుకు విసిగెత్తిపోయి వారు ఇంతకాలంగా వారి కుటుంబాల కోసమే, వారి యొక్క పరపతి కోసమే, వారి యొక్క సీట్ల కోసమే ఆ యొక్క లక్ష్యం ఉండింది. కానీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత సమస్య పరిష్కారం కోసం పట్టించుకోలేదు. కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించినారు. సో ఆ రకంగా ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ తత్వం అనే ఫీలింగ్ సంకుచితంగా ఉండద్దు. మీరు ప్రాంతీయ తత్వం, మీ యొక్క ప్రాంతీయ సమస్యల్ని అడ్రస్ చేయడం కోసం ప్రయత్నం చేయడానికి కాదనట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేయని కారణంగా ఈరోజు దేశంలో అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. బీజేపీ వచ్చిన తర్వాత అందరు ప్రాంతీయ పార్టీలు అందరు కూడా మా వైపు వస్తున్నారు. ఎందుకు? మా యొక్క ఆలోచన సరళి అందరినీ కలుపుకపోయి అందరి యొక్క సమ్మతితోని ఈ దేశాన్ని నడుపుతా ఉన్నాం మేము ముందుకు. చరిత్రలో ఎప్పుడన్నా సురేష్ గారు, మీకు తెలియదని కాదు, అందరికి తెలుసు, విక్రమ్ గారు కూడా తెలుసు, ఈశాన్య రాష్ట్రాలకు ఎప్పుడైనా ప్రధానమంత్రి టూర్ చేసేటువంటి చరిత్ర చూసినాము మనం? ఎప్పుడైనా కానీ అక్కడ ఫండ్స్ ఇచ్చింది చూసినాము మనం? ఆ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఆ రాష్ట్ర ఆర్థిక బలోపేతం కోసం లాటరీలను నిర్వహించుకునేవారు రాష్ట్రాల వారిగా. ప్రత్యేకమైన దేశంలో ఎక్కడ లేకుండే. ఇక్కడ ఉన్నా కానీ అవి బంద్ అయిపోయినాయి. ఏపీలో, తెలంగాణలో, మహారాష్ట్రలో బంద్ అయిపోయినాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మొన్నటి వరకు లాటరీల ద్వారా ఆ యొక్క ఆర్థిక పరిపుష్టి సంపాదించుకునేవాళ్ళు. దేశ ప్రధాని ఎప్పుడు పోయేవారు కాదు. ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఇచ్చింది లేదు ఎన్నడు కూడాను. బీజేపీ వచ్చిన తర్వాత ఆ రోజు సిపి ఠాకూర్ గారు మినిస్టర్గా ఉన్నారు, ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్ మినిస్టర్గా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఆ ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం, రాష్ట్రాల అభివృద్ధి కోసం మినిస్టర్గా. ఇంత లార్జర్ ఇంట్రెస్ట్ లో దేశమంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే అనే ఒక. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మీకు ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వెంకట నాయక్ గారు. సార్ ఒక మాట ఏంటంటే, మీరు పెద్దవారు, మీకు తెలిసిన విషయం ఇది, పివి నరసింహరావు గారు లుకిస్ట్ పాలసీని తీసుకొచ్చారు సార్. ఇది నార్త్ ఈస్టర్న్ రీజన్లో లుకిస్ట్ పాలసీని తీసుకొచ్చినప్పుడు చాలా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చేశారు. కానీ యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. మణిపూర్లో అంత దమనకాండ జరిగితే ఒక్కసారి కూడా అటు చూడకుండా ఆ యాక్టిస్ట్ పాలనని తుంగలో తొక్కి కర్ణాటక ఎలక్షన్లో బిజీ ఉన్నారు సార్ మీరు ఎప్పుడు. సో మేమేమంటామంటే
అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు 70 సంవత్సరాలని చెప్పి తిరిగిన క్యాస్ట్ని తిప్పకుండా సార్ మేము చేసిన వాటినే ఈరోజు మీరు అమ్ముతున్నారు. అదొకటి క్లారిటీ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే రామచంద్ర నాయక్ గారికి ఒక మాట మేము చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఇన్ కేస్ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత మధ్యప్రదేశ్లోను, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరంలో కూడా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు జాతీయ పార్టీగా మారిన తర్వాత ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు ఉన్నాయి ఎస్పీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, లేకపోతే టీఎంసీ కానీ, లేకపోతే ఎన్సీపీ కానీ ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కదా, అవి ఆ రోజు ఖమ్మంలో మీరు సభ పెట్టారు కదా. ఏది అంటే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఖమ్మంలో ఒక భారీ సభ పెట్టారు. భారీ సభ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా వాటికి ఇవి అటెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా తర్వాత అవి కంటిన్యూ కావాల్సి ఉంటుంది కదా. అవి కంటిన్యూ కావాలని మీరు చెప్పలేదు. మాకేమనిపిస్తుందంటే తెలంగాణ వాదానేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం, బీఆర్ఎస్ పార్టీ అనే వాదానేమో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఏర్పాటు చేసుకున్న ఒక అంశంగా, ఒక రాజకీయ కోణంగా, ఒక రాజకీయ చతురతగా, ఒక రాజకీయ కాన్స్పిరసీగా అయితే మేము అనుకుంటున్నాం. సో దానివల్ల అటు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు ఎవరికేం ఇబ్బంది కలగలేదు, తెలంగాణ ప్రజలకే ఇబ్బంది అయింది. ఎందుకంటే మీరు జై తెలంగాణ అని చెప్పి రెచ్చగొట్టిన ప్రతిసారి జెండాలు పెట్టుకుని వచ్చింది కదా. సో అంటే నియామకాలు చాలా ముఖ్యమైన అంశం అన్న. సో ఆ అంశాన్ని బేస్ చేసుకుని అందరూ ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈరోజు 10 నుంచి మొదలు పెడితే ఏదైనా సరే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ప్రతిదీ నడుస్తుంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఈరోజు తెలంగాణ ప్రజలు బలవుతున్నారు. సో మేము ఒకటే అంటున్నాం, మీరు అంటే ఒక మాట ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడంలో దానికంటూ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దాని కొన్ని ప్యానల్లో ఉన్న పెద్దవాళ్ళు అందరికీ తెలిసి విషయం. కాబట్టి వాళ్ళు చెప్పుకున్నారు కదా, దానివల్ల మీడియా యాప్ చేసుకోగలిగారు. మహారాష్ట్రలో పోయి అనేక కార్లో ర్యాలీ చేపట్టారు. అంటే ఒక హైబ్రిడ్ క్రియేట్ చేయగలిగారు కానీ రియాలిటీలోకి రాలేదు కదా. దానివల్ల ఎవరు మోసపోయారు? తెలంగాణ ప్రజలను చెవులో పులు పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక మాట చెప్తున్నాం, ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడితే చాలు అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా చైతన్యవంత రాష్ట్రం రావాలని చెప్పి ఉద్యమకారులు అనుకున్నారు. వాళ్ళ ఆస్పిరేషన్ వేరు, మీరు ఆస్పిరేషన్ వేరు. సో మీరు చేసే ప్రతి పని ఈ ఆస్పిరేషన్తో ఉన్నప్పుడే తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేమైతే అంటున్నాం. రైట్, శ్రీనివాస్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పండి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు. లేదా వారి మాట సరిగా వాయిస్ రావట్లేదని చెప్పారు. ఓకే, ఒక నిమిషం. రామచంద్ర నాయక్ గారు, ఏదైతే ఇందాక ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ నాయకులు వెంకట్ గారు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మార్చడానికి ప్రధానంగా కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడానికి కోసమా ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమా అని అడుగుతున్నారు. సార్, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని సుభిక్షంగా పరిపాలించిన సందర్భాలు ఉన్నాయా సార్? ఎప్పుడు సీఎం కుర్చీల కోసం ఒకరిని దింపడానికి ఒక ఎన్టీ రామారావు పీరియడ్లో, తర్వాత మళ్ళీ కేసీఆర్ పీరియడ్లోనే చూస్తున్నాం. కరిపిలేని హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడితే ఇంకేముంటుంది సార్ దానికి అర్థం? సార్ ఒక మాట, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను సార్, మీరు పెద్దవారు, ఒకసారి మీరు గమనించండి. ఒకరు దింపడం కోసం ఒకరు ప్రయత్నం చేస్తున్నా కూడా అందరికీ అవకాశం వస్తుందని మేము భావిస్తాం. కానీ మీరు కేసీఆర్ గారిని దింపితే కేటీఆర్ గారిని దింపితే హిమాంశు గారిని, ఇట్లా ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ మాత్రమే నడుస్తుంది కదా సార్ తెలంగాణ రాష్ట్రంలో. వేరే వాళ్ళని అయితే ముఖ్యమంత్రి మీరు చేయలేరు కదా. రైట్, విక్రమ్ గారు, ఫ్యామిలీ రాజకీయాల గురించి అనేది చాలా రోజుల నుంచి వింటున్నాం. అదే నడుస్తున్నటువంటి పరిస్థితి, అది జరుగుతున్నది కదా. అసలు ఓవరాల్గా ఎపిసోడ్ చూస్తే మీకేం అనిపిస్తుంది ఇప్పుడు? అంటే ఒకటండి, ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయి ఉండాల్సినటువంటి, అంటే జాతీయ దృక్పథంతో ప్రాంతీయ పార్టీలు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని ఎవరు కూడా దాంట్లో డిస్ప్యూట్ లేదు. అది దాంట్లో రెండో అభిప్రాయానికి తావు లేదు. ఎందుకంటే సంకుచితత్వంతో చేయాల్సినటువంటి అవసరం ఉండదు, సంకుచితత్వం ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే జాతీయ పార్టీలు కుచించుకుపోయి, కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తుండే ఉంటుంది 1998లో వాళ్ళు పాంచమడి తీర్మానం ఒకటి పెట్టారు. పాంచమడి తీర్మానంలో ఏం చెప్పారంటే ప్రాంతీయ పార్టీలు దేశ సమగ్రతకు ముప్పు కాబట్టి మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోన్నారు. కానీ ఎప్పుడైతే వాజ్పేయి గారు ప్రధాని అయ్యారో 17-19 పార్టీలతో, అప్పుడు తిరిగి ఆ పాంచమడి తీర్మానాన్ని ఉపసంహరించుకొని మేము కూడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని చెప్పిన తర్వాతనే యూపీఏ ప్రభుత్వం ఏర్పడింది. మన అందరికీ తెలుసు 2004లో. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఆయా రాష్ట్రాలకి నిధులు ఇవ్వటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్రం ఒక రకమైనటువంటి హేతుబద్ధంతో నడవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఎందుకు ప్రజలు జాతీయ పార్టీల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే, వాళ్ళు మీరు చూసే ఉంటారు, ఇవాళ ప్రధానమైనటువంటి ఒక న్యూస్ వచ్చింది పేపర్స్లో. సుప్రీంకోర్టు
రాష్ట్రాల గవర్నర్లకు సూచన చేసింది, మీరు బిల్స్ పెండింగ్లో పెట్టద్దు, మీకు పెండింగ్లో పెడితే ఏ విధంగా ఉంటుంది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటేనే అన్నారు. ఇవాళ 3 రాష్ట్రాల గవర్నర్లు కొన్ని బిల్స్, చాలా కీలకమైనటువంటి బిల్స్ని చట్టాలు కానివ్వకుండా పెండింగ్లో పెట్టడంతో వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందండి. అంటే గవర్నర్స్ని అడ్డు పెట్టుకొని ఆయా రాష్ట్రాల మీద పెత్తనం చేయాలని కేంద్ర అంటే జాతీయ పార్టీలు వ్యవహరించడం గతంలో కాంగ్రెస్ పార్టీ అలా చేసింది గవర్నర్స్ వ్యవస్థని, ఇప్పుడు బీజేపీ కూడా ఆ విధంగా చేస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది పంజాబ్ ప్రభుత్వం. అదేవిధంగా మనందరికీ తెలుసు తమిళనాడులో ఏమవుతున్నది, కేరళలో ఏమవుతుంది. అంటే గవర్నర్స్ వ్యవస్థ ఏంటి, గవర్నర్ల వ్యవస్థని అడ్డు పెట్టుకొని ఈ జాతీయ పార్టీలు ఇక్కడ రాష్ట్రాల మీద పెత్తనం చేయటం ఏంటి? దీనివల్లనే ప్రజల్లో కూడా ఏమవుతుందంటే జాతీయ పార్టీల పట్ల ఒక ఏహ్యత, ఒక వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేయటం అనేటువంటిది జాతీయ పార్టీలకు పరిపాటిగా మారింది, గుప్పెట్లో పెట్టుకోవటం. అదేవిధంగా తమ దారికి రానేటువంటి వాళ్ళ మీద ఈడీలు, ఐటీ ఇటువంటి వ్యవస్థలను పురుగొల్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా జాతీయ పార్టీలకి అవసరమా? జాతీయ పార్టీల యొక్క ఒక వైఖరి ఏ విధంగా ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు. అందువల్లనే ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్ళు ఇంకా ఇప్పటికీ కూడా ఇవాళ మనం చూడండి, దక్షిణాదిలో ఇవాళ ఒక బీజేపీ చాలా ఆపసోపాలు పడుతుంది. కర్ణాటకలో ఓటమి పాలైన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఫుట్టింగ్ అనేటువంటిది లేదు. ఎందుకు జరిగింది ఇదంతా అంటే, ఒక బీజేపీ కొంత భిన్నంగా అనుకున్నాం. ఒకప్పుడు పార్టీ విత్ డిఫరెన్స్ అనేవాళ్ళు బీజేపీని, కానీ పార్టీ విత్ నో డిఫరెన్స్ అని అది కూడా కాంగ్రెస్ పార్టీ లాంటిదేనని చెప్పి మన కర్ణాటక అనుభవాలు తెలియజేసినాయి. అక్కడ అవినీతి కానివ్వండి, అక్కడ ముఖ్యమంత్రి మార్పు కానివ్వండి, ఇవన్నీ కూడా. అందువల్లనే ప్రజలు జాతీయ పార్టీల పట్ల ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళకు ఉండే కారణాలు వాళ్ళకునే. ప్రాంతీయ అవసరాలను తీర్చలేకపోవటం, అదేవిధంగా గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా చేయటం, దీనివల్లనే ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి తప్ప వేరే రకంగా కాదు. అందువల్ల ప్రాంతీయ పార్టీల యొక్క కీలకమైనటువంటి పాత్ర పోషిస్తే భవిష్యత్తులో కూడా, సమీప భవిష్యత్తులో, తర్వాత ఏమవుతుందో మనం చెప్పలేం, కానీ 2024లో కూడా వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే చాలా కీలకమైనటువంటి పాత్ర, అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. రైట్. రామచంద్ర నాయక్ గారు, ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి మాట అయితే ఆ 3 సెగ్మెంట్ల అభివృద్ధి మాత్రమే ఉంది, ఇంకా మిగతా తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో 117 నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని పదే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుందని అంటున్నారు. దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకసారి విక్రమ్ గారు లాంటి విశ్లేషకులు అక్కడ ఉన్నారు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారు కళ్ళారా చూస్తున్నారు. ఒక 3 సెగ్మెంట్ల గురించి మాట్లాడేదానికంటే ఇలా మీరు నల్గొండ జిల్లా రండి. ఇలా ఒకనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు, ఈరోజు 3 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇలా ఎక్కడో కాళేశ్వరం ప్రాజెక్టు తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతంలో బ్రహ్మాండంగా పారుదల పారుతా ఉన్నది. సమగ్రాభివృద్ధి ఇలా వ్యవసాయ రంగంలో చూసినా, ఐటీ రంగంలో చూసినా, పారిశ్రామిక రంగంలో చూసినా, ఏ రంగంలో చూసినా కూడా, ఇలా గిరిజన సంక్షేమంలో చూసినా, ఇలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాంతాన్ని సమగ్రాభివృద్ధితో ముందుకు పోతుంది. కాకపోతే సిద్దిపేట అనే ఒక నియోజకవర్గాన్ని కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న దగ్గర నుంచి కూడా ఒక మోడల్గా, ఒక మంచిరెడ్డి ఇలా మిషన్ భగీరథ అనేది వచ్చిందంటే సిద్దిపేట మోడల్గా చేసుకున్నారు. కాబట్టి అది దాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు అందించాం. ఇలా ఏ ఇంటికి నీళ్ళు రాకుండా ఉన్నదో ఒకసారి చూడమనండి. కాంగ్రెస్ నాయకులు కానీ కళ్ళు ఉంటే ఇవాళ ఏ రకంగా 24 గంటల కరెంటు చూస్తా ఉన్నాం. ఇవాళ ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా రైతుకు ఇవాళ 10,000 రూపాయల పెట్టుబడి ఇస్తున్నారా? ఇప్పుడు మా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. ఇవాళ కర్ణాటకలో మననే అధికారంలో వచ్చింది. ఇవాళ మననే వాళ్ళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి 5 అవర్స్ కరెంట్ ఇస్తున్నామని చెప్పాడు బహిరంగ సభలో. 24 గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇచ్చే మంత్రి మాట్లాడితే ఇక్కడ జనాలు నవ్వుకుంటున్నారండి. అందుకనే నువ్వు అక్కడ ఏదైనా అమలు చేసి చూడు. అక్కడ మాకంటే మేము 2016 ఇస్తున్నాం, నువ్వు 3016 బీజేపీ కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసి చూపిస్తే జనం కూడా నిజంగా మా కోసం చేస్తారని నమ్ముతారు సార్. వెంకట్ గారు, వాళ్ళు ఏం చేయకుండా, వాళ్ళ రాష్ట్రాల్లో చేయకుండా కేవలం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ గా చేసి
వాళ్ళకు మాట్లాడటానికి వేరే ఏజెండా లేదు ఈ రైట్ సార్ సార్ ఒక మాట ఏంటంటే రామచంద్ర గారు ఒక నిమిషం వస్తా. వెంకట్ గారు మీరంతా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎందుకంటే నిధులు మొత్తం అక్కడ పోయినా కాబట్టి టార్గెట్ చేయాల్సి వస్తుంది కదా. తెలంగాణ బంగారు తెలంగాణ కదా, వాళ్ళ ఇంటికి పోయిందని టార్గెట్ చేస్తున్నాం. సార్ ఒక మాట సార్ రామచంద్ర సార్ ఒక మాట చెప్తున్నాం, 24 గంటల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నారా మీరు? సార్ 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 రామచంద్ర సార్ 24 గంటల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నారా? సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్దాం సార్. సార్ ఇంకో మాట చెప్తున్నా, 24 గంటల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తే 22,000 బకాయిలు ఈరోజు డిస్కంలకు కట్టాల్సింది ఎవరు కట్టాలి సార్? కేసీఆర్ మాట కూడా సార్ 22,000 కోట్ల బకాయిలు ఎవరు కట్టాలి సార్? డిస్కమ్స్ కట్టాల్సినవి. ఉచిత కరెంట్ అయితే ఎవరు కట్టాలి? ఉచిత కరెంట్ అంటే ఎవరు కట్టాలి సార్? సార్ 2014 తర్వాత చదవడం మొదలు పెట్టినా ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇదే మా యొక్క విధానం అండి. సార్ ఒక మాట నా సూటి ప్రశ్న సార్, మీకు మాట సూటి ప్రశ్న సార్. 24 గంటల కరెంటు మీరు ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటున్నారు. ఉచిత కరెంట్ ఇస్తుంటే డిస్కమ్లు కట్టాల్సిన 22,000 కోట్ల బకాయిలు ఎవరు కడతారు? దీనికి ఒకసారి క్లారిటీ ఇవ్వండి మీరు. అవి అడగద్దు సార్, అవి అడగద్దు. ఆర్టీఎఫ్ అడగద్దు, వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ డిస్కౌంట్. సార్ ఒక మాట, డిస్కమ్లకు ఎవరు పైసలు కట్టాలి సార్? ఇప్పుడు సార్ ఒక మాట చెప్తున్నా సార్, 6,000 కోట్లు చెల్లించడం కోసం సామాన్యులు ఎవరైతే సామాన్యులు హౌస్ హోల్డ్స్ ఉంటారో వాళ్ళ మీద భారం వేస్తున్నారు వీళ్ళు. సార్ ఇంకో మాట చెప్తున్నా రామచంద్ర సార్, మీకు తెలుసు ఒక మాట ఏంటంటే ఈరోజు గొర్రెలు ఇస్తామని అంటున్నారు కదా. గొర్రెల చక్రంలో ఒక యూనిట్ కి 1,80,000 రూపాయలు వస్తే అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో 30,000 రూపాయలు కడితే విద్యార్థులకు డబ్బులు ఎందుకు ఇస్తలేరు? ఇంకో మాట సార్ రామచంద్ర సార్, మీకు తెలియదు కాదు, మేనిఫెస్టో ఒక అంశం పెట్టారు సార్. ఒక మాట ఒక్క క్లారిటీ ఇవ్వండి, ఒక్క మాట సార్, ఒక్క మాట రామచంద్ర సార్, మీకు తెలుసు అన్న 2018లో మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 3,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటే 3,116 ఇస్తా అని చెప్పి హెచ్చులుగా చెప్పారు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎందుకు ఇవ్వలేదు మీరు? భూగర్భ జలాలు పైకి తెచ్చినాం. తర్వాత నిరుద్యోగ యువత కోసం ఇవాళ ఐటీ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం. ప్రభుత్వ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ లేదు. ఐటీలో ఎవరు ఎంప్లాయ్ అవుతారు సార్? స్కిల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ లేదు. కేజీ ఉచిత విద్యాసం ఉచిత విద్య కాదు. ఎన్ని రోజులు మా చెవులో పూలు పెడతారు సార్? మీరు చెప్పిన నల్గొండలోనే కాళేశ్వరం నీళ్లు ఏడుస్తున్నాయి సార్. 2010 సంవత్సరంలోనే వైఎస్ఆర్ అంటే 2010 సంవత్సరంలోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అక్కడ కాలువలు తెచ్చింది. ఏది కాకతీయ కాలువలకు ఎక్స్టెండ్ అది కాళేశ్వరం నీళ్ళు అనుకుంటారు మీరు? తెలంగాణ ఎక్కువ ఉందా, భారతీయ జనతా పార్టీ పాలించే రాష్ట్రాలు ఎక్కువ ఉందా? ఒకసారి ఆలోచించండి. అదే కదా మనం గిట్టురాయి. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కదా గిట్టురాయి. ఆ గిట్టురాయి మీ రాష్ట్రంలో చూపించండి, మేము వస్తాం చూస్తాం. ఒక నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ గారు. అన్నీ కూడా వారికి వాస్తవాలు తెలియదని కాదు. ఏమి ఇచ్చినారని మీరు గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఏం చేస్తారు? విద్యా రంగానికి ఏం చేస్తారు? వైద్య రంగానికి ఏం చేస్తారు? కాలేజీలు ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడే విక్రమ్ గారు చెప్తున్నారు. మరి మీరే చెప్తున్నారు కాలేజీలు మేము పెట్టినామని చెప్పేసి. కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయా? ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత స్కూళ్ళు తీసేసారు, కాలేజ్ తీసేసారు, కొత్తవి కట్టలేదు సార్. ఉన్నయే తీసేసారు మీరు, కొత్తవి కట్టలే. ఎందుకు? రిక్రూట్మెంటే లేదు కదా సార్. అసలు రిక్రూట్మెంటే లేదు కదా. లేస్తే మెడికల్ కాలేజ్ అంటే ఏంటి సార్? అంటే మెడికల్ ఒకటే చదువు సార్, మిగతా ఏ చదువు కాదా సార్? మెడికల్ ఒకటే చదువు, మిగతా ఏం చదువు కాదు సార్. సార్ అసలు రిక్రూట్మెంటే లేదు కదా సార్. మీరు చెప్పిన ఐటీలో ఉద్యోగాల విషయంలో అసలు స్కిల్ డెవలప్మెంట్ కోర్సే లేదు కదా. వన్ బై వన్ మాట్లాడదాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు అండ్ రామచంద్ర నాయక్ గారు, ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం, క్లారిటీ ఉంటుంది. ఒక్క నిమిషం. మేము ఏంటైనా పద్ధతి ఉంటుంది, అప్లై చేస్తే పారిశ్రామిక రంగంలో టీప్రైడ్ ద్వారా భారతదేశంలో ఆదర్శవంతమైన పారిశ్రామిక విధానాన్ని వచ్చిన వారు న్యాయంగా నీతిగా పనిచేసేటువంటి సర్కార్ గురించి ఒక మాట. వెంకట్ గారు ఒకటి అడుగుతా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. వెంకట్ గారు, మీ నాయకుడు పదే ఒక మాట అంటున్నాడు, ఏదైతే సిరిసిల్ల అభివృద్ధి చెందింది, సిద్దిపేట గజ్వేల్ అభివృద్ధి చెందింది తప్ప మిగతా నియోజకవర్గాలు అభివృద్ధి చెందలేదు, ఎందుకు పట్టించుకోలేదు? అభివృద్ధి అంటే అది మోడల్ చూపిస్తున్నారు. ఇంకెంత అంటే ఎన్ని సంవత్సరాలు ఒక్కో టర్మ్కి ఒక నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటూ పోతారా లేకుంటే ఏంటనేది ఆయన సూటి ప్రశ్న. మీరేమంటారు అన్న? ఒక మాట ఏంటంటే ఈ మాట మా నాయకుడు అనడం కాదు, వాళ్ళు ప్రతి సభలో చెప్తున్నారు అంటున్నాం మేము.
ఇప్పుడు పాలేరుకు వచ్చినా, ఇల్లందుకు వచ్చినా, లేకపోతే సార్ రామచంద్ర సార్ వాళ్ళు నల్గొండకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా సిద్దిపేట మోడల్ని చూపిండి, సిరిసిల్లను చూడండి, గజ్వేల్ని చూడని చెప్పి వాళ్ళకు సావనీరులో ప్రింట్ చేశారు దాని మీద. సో ప్రతిసారి ఇన్ని 3 నియోజకవర్గాలు చెప్తే మిగతా వాటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని వేరే మా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటారు, 116 స్థానాలు మాకు వస్తాయి, 3 స్థానాలు మీరు గెలుచుకొని మంచిగా అసెంబ్లీలో కూర్చోండి. మేమేమంటున్నాం అంటే మీరు చూపించుకుంటున్నారు కదా ప్రతిసారి, ఇటెందుకు చేస్తలేరు? ఒక మాట ఏంటంటే మీ చేతిలో అధికారం ఉందని చెప్పి మీరు కావాల్సిన వాళ్ళకి, మీరు అయిన వాళ్ళకే చేసుకుంటా అంటే తెలంగాణ రాష్ట్రానికి అర్థమే ఉంది. అంటే ఉద్యమం సిరిసిల్లాలోనో, గజ్వేల్లోనో, సిద్దిపేటలో జరగలేదు కదనా, కేవలం అక్కడ నుంచే రెవెన్యూ రావట్లేదు కదా. వాళ్ళ ఇందాక రెవెన్యూ అంశం మాట్లాడినప్పుడు అన్ని జిల్లాల నుంచి రెవెన్యూ వస్తుంది కదా, అది ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూట్ అవ్వాల్సి ఉంటుంది కదా, మరి ఎందుకు అవుతలేదు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే అది మోడల్గా చూపించి మిగతా చెట్ల మార్కెటింగ్ చేసుకోవడం, ఆ మార్కెటింగ్ ద్వారా అక్కడ వచ్చిన పబ్లిసిటీని ఓట్ల రూపంలో మార్చుకోవడం, మళ్ళీ అధికారంలో రావడం, మళ్ళీ దోచుకోవడం, మళ్ళీ ఆడబెట్టడం. అంటే ఇది ఒక రకం సైక్లిక్ ప్రాసెస్. ఒకటే రోడ్డు మీద ఉంటాయి ఈ 3 నియోజకవర్గాలు, ఆ ఒకటే రోడ్డును పదే చూపించడం, దాని మీదే ఇది చేయడం. అన్న మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సెంట్రలైజేషన్ ప్రాసెస్లో డెవలప్మెంట్ చేయలేదు, డీసెంట్రలైజ్ చేసింది. ఆ డీసెంట్రలైజేషన్లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు పర్టికులర్గా ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళను సంక్షేమం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అల్టిమేట్గా కేసీఆర్ సంతకం పెడితేనో ఇంకేదో పెడితే కాదు, వాళ్ళు పదే అంటుంటారు ఏంటంటే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్తారు అంటే ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ ఇంటర్నల్ డెమోక్రసీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఏ మంత్రి అయినా పోయి సార్ ఈ పని మీరు కరాఖండిగా చేయాలని చెప్పి బెదిరించి చేసే ప్రయత్నం ఉంటుందా? కానీ కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంటుంది. అది ఎవరి కోసం చేస్తారు? ప్రజల కోసమే కదా. ప్రజల కోసమైనా వాళ్ళ కోసమైనా ఏ నిర్ణయం అయినా సరే బీఆర్ఎస్ పార్టీలో తీసుకోలేరు, కానీ కాంగ్రెస్ పార్టీలో తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు 119 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాన్ని కూడా ఒక సవతి తల్లి ప్రేమ చూపించే తత్వం కాంగ్రెస్ పార్టీకి లేదు. అది ఇది ఈ వేదిక ద్వారా కాదు, ప్రతి సందర్భంలో అది తెలుస్తుంది కూడా. కానీ పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు అల్టిమేట్గా ఈ 3 నియోజకవర్గాల వారిగా కాన్సన్ట్రేషన్ చేసి మీరు ఇంకో విషయం మీరు గమనించండి. ఇందాక రామచంద్ర గారు ఒక మాట చెప్పారు, వారికి కూడా నేను క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటంటే వాళ్ళు ఏంటంటే కాకతీయ నీళ్లు నల్గొండ జిల్లాలో పారించడం అంటున్నారు. మేమేమంటామంటే 2010లోనే అక్కడ కాలువల నిర్మాణం అయింది, ఏది నల్గొండ తుంగతుర్తి ప్రాంతాల్లో. దేనికి అంటే కాళేశ్వరం నీళ్ళు అన్నారు వాళ్ళు, కాకతీయ కాలువకు ఎక్స్టెండ్ చేశారు వాళ్ళు. అది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితాయి? అంటే ఏది చేసినా మీదే అయితే ఈ పచ్చని పెట్టలు మీరే చూపిస్తారు. ప్రతిదీ మేము చేసినా అంటే ఇక దాన్ని ఎట్లా అనుకోవాలి? ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరానికి ఇప్పటి వరకు ప్రాపర్ వేలో డిస్ట్రిబ్యూటర్ సిస్టమే లేదు, అసలు దాన్ని కట్టిన విధానమే ప్రాపర్ వేలో లేరు. మీరేమో అంటే దాన్ని ఎప్పుడైతే లిటిగేషన్ వస్తుందో దాని గురించి మాట్లాడరు, మీకున్న కొన్ని అంశాలనే ప్రచారంలో భాగంగా మాట్లాడతారు. మేమేమంటా అంటే అన్న ఒకటే విషయం అన్న, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అసెట్స్ని కానీ రిసోర్సెస్ని కానీ మీ ప్రచారంలో భాగంగా వాడుకునే ప్రయత్నం కొంచెం వరకు మానుకోవాలంటున్నాం మేము. ఓకే రామచంద్ర గారు, చెప్పిన మాటలకు మీరు ఏకీభవిస్తారా? సిద్దిపేట గజ్వేల్ అంటున్నారు. మా నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాసు బ్రహ్మానందరెడ్డి కంటే ఎక్కువ కాలాన్ని పరిపాలించిన మంత్రిగా జానారెడ్డి గారు. ఈ రోజు దాకా మా నోముల నరసింహయ్య గారు తెచ్చిన దాకా కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజీ లేదు. కృష్ణా తలాపునే ఉన్నది. నెల్లికల్ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం. శంకుస్థాపన చేసి వదిలిపెట్టిన 5,000 ఎకరాలకు పట్టిన ఆయన శిలాఫలకాన్ని మన కేసీఆర్ గారు రీడిజైన్ చేసి 24,600 ఎకరాలకు నెల్లికల్ లిఫ్టుని ఇలా వేగవంతంగా ఇలా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా అభివృద్ధి గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లోరోసిస్ బాధ్యత, ఫ్లోరోసిస్ మొత్తం నల్గొండ జిల్లా ప్రజల్ని ఇలా నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ కదండి. ఇలా పార్లమెంట్ ఇలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటే కదా నల్గొండ జిల్లాలో 0 ఫ్లోరోసిస్ కి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పింది. ఇంతకంటే మీకేం సాక్ష్యం కావాలి అభివృద్ధిలో? కానీ ఇలా నల్గొండలో ఐటీ టవర్ ఇలా ఎప్పుడు నల్గొండ రోడ్లు చూడండి, మీరు వెళ్ళినప్పుడు నల్గొండ ఎట్లుండే 10 ఏళ్ల కింద. ఈ రోజు నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ వచ్చి మా విక్రమ్ గారిని సందర్శించమనండి. ఇలా బెంగళూరు కేటీఆర్ గారు అభివృద్ధి. విక్రమ్ గారు మీరు సీనియర్ విశ్లేషకులు ఎన్నో చూసుంటారు. ఒక నిమిషం రామచంద్ర గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రామచంద్ర గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రామచంద్ర గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం విక్రమ్ గారు ఆగండి. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కనబడదండి? సబ్సిడీ ఆపారు కదా సార్, చాలా సబ్సిడీలు ఆపారు కదా. ఒక విషయం అండి విక్రమ్ గారు, మీరు చాలా సీనియర్ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖంగా ఇక్కడ చెప్పండి. ఏదైతే ఆ 3 సెగ్మెంట్లను చూపించి రాజకీయ లబ్ధి కోసమే పదే ఆ మాట ప్రస్తావన తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మారుతున్నటువంటి సిచ్యువేషన్, ఏమంటారు మీరు?
ఇప్పుడు సహజంగానే ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కొంతమంది మంత్రులు కానీ వాళ్ళ నియోజకవర్గాలకి కొంత నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడం అనేటువంటిది ఈ రోజు కాదండి. చాలా సందర్భాలు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు తమ నియోజకవర్గాలకి తీసుకెళ్తారు, అది సహజం. సరే, ఆ మోడల్తో మిగతా మేము డెవలప్ చేస్తామని చెప్పుకోవటంలో అదేమీ తప్పు కాదు. కాకపోతే అక్కడ ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి, ఇవాళ నేను దీనికి వెళ్ళను. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యేలు, అదేవిధంగా మంత్రులు కొంత ఏదో రకంగా కొట్లాడో లేకపోతే బతిమలాడో ఏదో చేసుకొని నిధులు తెచ్చుకొని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకునేటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారండి. ఎమ్మెల్యేల చొరవ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే నిధులు తెచ్చుకోగలుగుతారు, కొంతమంది నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితి కొంతమంది ఉంటుంది. సరే, అంటే కావాలని నియోజకవర్గాన్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా దానిని బలి చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధుల చొరవ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, వాళ్ళ చాలా కీలకం. ఇవాళ హరీష్ రావు గారు అంటే సరే, గతంలో సిద్దిపేట కేసీఆర్ గారి నియోజకవర్గం కాబట్టి ఆయన ఎక్కువగా దాన్ని చేసుకుంటున్నాడు. ఆయన ఏంటంటే 10 ఏళ్ల నుంచి మంత్రిగా ఉన్నాడు, గతంలో కాంగ్రెస్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశాడు కాబట్టి అక్కడ ఎక్కువ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీకు అది వాస్తవమే, మెదక్లో కూడా ఒక సైడే, అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా అభివృద్ధి ఒక సైడే ఉంది, మిగతా సైడ్ లేదనేటువంటిది అక్కడ ప్రజల్లో ఉన్నది. అది సంగారెడ్డి సైడ్ అటంతా కూడా ఆశించినంత అభివృద్ధి లేదనేటువంటిది. సరే, దాన్ని వాళ్ళ ప్రజలు రాబోయే ఎన్నికల్లో దానికి జవాబు చెప్తారు. కాబట్టి మనం కేవలం దానినే 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయి, మిగతా అభివృద్ధి చెందలేదంటాం అనేది కరెక్ట్ కాదు. అది ఉంటుంది, అది అన్ని చోట్ల ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో హైదరాబాద్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన, మిగతా నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ ఇక్కడ డెవలప్మెంట్ మీద కానివ్వండి నిధులు ఖర్చు పెట్టడం కానీ చేశారు. అది ఏదో ఒక దురుద్దేశంతో చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం లేదు. కొన్ని ఆయా నియోజకవర్గాలకి కొన్ని అదనపు ఉంటాయి, దానిని ఉపయోగించుకొని దాన్ని డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలకి కొన్ని అనేక సమస్యలు ఉంటాయి, దానిని చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా, ఇప్పుడు ఇందాక రామచంద్ర నాయక్ గారు అంటున్నారు, ఇప్పుడు మరి జానారెడ్డి గారు సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త, ఆయన ముఖ్యమంత్రి కావాలని కూడా అంటున్నాడు. ఆయన కాంగ్రెస్ అధికారులకు వస్తే నాకు ముఖ్యమంత్రి పదవి కూడా, మరి ఆయన నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ ఉండటం ఏంటంటే అది. కాబట్టి అక్కడ ఉండే ప్రజాప్రతినిధుల యొక్క చొరవ అనేటువంటిది చాలా కీలకం అది. కాబట్టి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజాప్రతినిధుల మీద కూడా ఆ బాధ్యత ఉంటుంది. అంటే మిగతా నియోజకవర్గాల విషయాల్లో కూడా అంటే చిన్న చూపు చూస్తున్నారని పదే వస్తున్నటువంటి మాట ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, వేరే ఎక్కడైనా కూడా దాన్ని ఎట్లా చూడాలి? అది దాన్ని ఎవరు హర్షించరండి. అంటే ఎవరు కూడా ఇప్పుడు ఏంటంటే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందటం మూలన మళ్ళీ అక్కడ ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. వాళ్ళు ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం, దేనికి వచ్చింది? మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారు, తెలంగాణకి సరైనటువంటి నిధులు లేవు, నియామకాలు లేవనే కదా ఆ ప్రాంతీయ తత్వం అనేటువంటిది ఒకటి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. అందువల్ల పాలకులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి, దాన్ని అడ్రస్ చేయాలి. అటువంటి అంశాల మీద దాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు నిజంగా కేసీఆర్ గారు ఆ విధంగా చేసి ఉంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఆయన దానికి తగిన మూల్యం చెల్లిస్తారు, ఖచ్చితంగా చెల్లిస్తారు ఎన్నికల్లో. శ్రీనివాస్ గారు మీరేమంటారు? అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీద సమన్యాయం చేసేటట్టుగా ఆ దృష్టితోని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలి. అది యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వారి యొక్క ఆలోచన. రైట్, వాయిస్ బ్రేక్ అంది. వెంకట్ గారు మీరేమంటారు అసలు? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పట్టించుకోవద్దు, కొన్ని పట్టించుకోవాలని చెప్పేసి ప్రముఖ విశ్లేషకులు చెప్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇందాక విక్రమ్ సార్ ఒక మాట అన్నారు, ఆ మాటని నేను కోట్ చేస్తాను. ఎందుకంటే జియోగ్రఫీలో ఒక వర్డ్ ఉంటుంది, లీవర్డ్ సైడ్, విండ్వర్డ్ సైడ్. విండ్వర్డ్ సైడ్ అంటే వర్షాలు బాగా పడి పచ్చగా ఉంటుంది, లీవర్డ్ సైడ్ అంటే ఎడారిగా మారుతుంది. ఇక్కడ సార్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒకసారి మనం ముంబై హైవేకి చూసుకుందాం. ముంబై హైవేని చూసి వీళ్ళు డెవలప్మెంట్ చెప్తుండే, ఎందుకంటే కేటీఆర్ గారు MBA చదివారు కదా, మార్కెటింగ్ మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ హైవేకి యువతల పక్క ఏదైతే విండ్వర్డ్ సైడ్ ఉందో సిద్దిపేట ఇవి ఉంటాయి, ఇటుపక్క ఏమో సంగారెడ్డిలో ఉన్న నారాయణఖేడ్ ఈ ప్రాంతాలు ఉంటాయి. ఒక పక్క బాగా డెవలప్ అవుతుంది, ఇంకో పక్క ఎడారిగా మారిపోతుంది. ఆ కాళేశ్వరం నీళ్ళు ఏదో ఇటుకు దేరు వాళ్ళు
కేవలం ఇక్కడ ఒక్కటే విషయం అన్న, ఇది కేవలం మార్కెటింగ్ స్ట్రక్చర్ మీద బిల్డ్ అయి ఉన్న వ్యవస్థ ఇది. తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా వాళ్ళు చేస్తుంది అదే. సో ఇప్పుడు చెరువుల చుట్టూ రైట్. అంటే మీరు అంటే నాకు ఒక మాట గుర్తుకొస్తుంది. మీరు అన్నట్టు సంగారెడ్డి ఇటు డెవలప్ అవుతుంది, లేకుంటే వరంగల్ హైవే అటు డెవలప్ అవుతుంది, లేకుంటే అటు విజయవాడ సైడ్ అటు కొంచెం అవుతుంది. కాకపోతే ఇటు కామారెడ్డి వైపు చూసినా కరీంనగర్ వైపు చూసినా జీరో. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇటు రియల్ ఎస్టేట్ చేయాలి, మార్కెటింగ్. ఇప్పుడు యాదాద్రి గుట్టకి దాదాపు చాలా కోట్లు ఖర్చు చేశారు కదా, చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెరగాలి, మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి. ఇదంతా మార్కెటింగ్ కల్చర్. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ చేసింది, 2014 తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక డిఫరెన్సెస్ ఏంటంటే, అప్పుడు మా దృష్టిలో సంక్షేమ ఫలాలు, ఇంద్రమ ఇల్లు ఇవి ఉండేవి. వాళ్ళ దృష్టిలో ఏంటి, ల్యాండ్స్, దాంట్లో రియల్ ఎస్టేట్, ఆ కథ వ్యవహారం వేరు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒకటే విషయం చెప్తున్నామన్న ఈ సందర్భంగా ఏంటంటే, పేదల బతుకుల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుంది. ఆ ఆత్మగౌరవంతో వాళ్ళు చదువు వైపు వస్తారు. ఆ చదువు వైపు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ థాట్స్ యూనివర్సల్గా ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో అట్లా ఉండదు. ఎందుకంటే ఆ వ్యవస్థ రాచరిక వ్యవస్థానికి దగ్గరుండి ఏమవుతుందంటే వెనకటి పోవడం. అంటే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, పే బ్యాక్ టు ద సొసైటీ అని. కానీ బీఆర్ఎస్ ఏమంటే మూవ్ బ్యాక్ టు ద సొసైటీ. చేనేత వృత్తులకి వెనకటున్న కొన్ని అంశాలు ఉంటాయి కదా, బర్రెలు గొర్రెలు, మళ్ళీ వెనక్కిపోయే తత్వం. వాళ్ళకి మళ్ళీ రాజ్యాధికారం దిశగా తీసుకెళ్లడం, వాళ్ళ కొడుకులకి జాబులు రావడం, వాళ్ళకి మంచి స్కిల్ ఎడ్యుకేషన్ రావడం. కేటీఆర్ గారు అమెరికా, బ్రిటన్ ఇట్లా పోయి తెస్తున్న ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలో బర్రెలు గొర్రెలు కాదు, మా వాళ్ళకే జాబులు అని చెప్పి అట్లా కాదు ముచ్చట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. ఇదంతా ఒక మార్కెటింగ్ స్ట్రక్చర్గా తెలంగాణ రాష్ట్రం మారిపోయింది. ఇలా కనుక జరుగుతుందని తెలిసి ఉంటే 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి లోకం కానీ, పర్టికులర్ నేను ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తినన్నా. సో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా కొట్లాడిన ఏంటంటే నియామకాల విషయంలో కొట్లాడింది. నియామకాలు అంటే కేవలం ఎన్నో లక్షల మంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వచ్చారు. ఓకే, విక్రమ్ గారు ఏదైతే డెవలప్మెంట్ సంబంధించి ఇది ఇందాక ఈయన ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు, హైదరాబాద్ సిటీ కావచ్చు ఇది ఒక మార్కెటింగ్లో భాగం అని, అది నిజమంటారా? అంటే దాన్ని పూర్తిగా నేను రూల్ అవుట్ చేయలేమండి. మిత్రుడు చాలా చక్కగా చెప్పారు. ఇది కూడా అంటే అక్కడ అందుకే నేను చెప్తున్నా, అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే అధికార పార్టీ వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా దీన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆయా ప్రాంతాలకు జరిగేటువంటి అన్యాయాన్ని మీద ప్రజా ఉద్యమాలు అక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు అన్ఈవెన్ డెవలప్మెంట్ ఉంటుందో దట్ లీడ్స్ టు యాజిటేషన్స్. అక్కడ చాలా సమస్యలు వస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో ప్రజలకి ఎక్కువగా అవకాశాలు లభించడం, కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అసలు అవకాశాలే లేకపోవడం అనేటువంటిది ఇది ఒక బిట్టర్ రియాలిటీ. అది చేదు నిజం. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను మిత్రుడు చెప్పేది. కానీ దీనికి ఏంటి పరిష్కారం అనేది దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక ఏకాభిప్రాయ సాధన ఉండాలి. అంతే తప్ప ఒక పార్టీ పోయి మరొక పార్టీ వచ్చినంత మాత్రాన వాళ్ళు కూడా మొత్తం దీన్ని రెక్టిఫై చేస్తారు దీన్ని అని మనం చెప్పలేము. దీంట్లో ఒక లోపం ఏంటంటే అసలు ఓవరాల్గా డెవలప్మెంట్ ప్యాటర్న్ మీదనే ఒక లోపం ఉంది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండేటువంటి అందరిలో కూడా ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి. అన్ని పార్టీలు కలిసి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప పార్టీలు పార్టీలు మారినంత మాత్రాన ఒకేసారి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసేస్తే రేపొద్దున కాంగ్రెస్ వచ్చినా రేపొద్దున బీజేపీ వచ్చినా కూడా జరుగుతుందని నేనైతే అనుకోవట్లా. కానీ మిత్రులు చెప్పింది మాత్రం 100% కరెక్టు. ఈ 20ని ఏ పార్టీ కూడా ఉపేక్షించకూడదు. దానివల్ల ప్రజల్లో చాలా అసంతృప్తి రాజుకుంటుంది. బహుశా నేను అనుకోవటం అటువంటి నిజంగా ఇంటెన్షనల్గా కనుక రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు తమ తీర్పు అయితే చెప్తారండి. రైట్. శ్రీనివాస్ గారు, ఇందాక వెంకట్ గారు అన్నట్టు నిజమేనా? ఒకటి, పాలకులు ఏ మైండ్ సెట్తో ఉన్నారో దాని మీదకి వెళ్ళి రాష్ట్రం యొక్క స్థితిగతులు మారుతాయండి. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కానీ ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో సేమ్ రేషియోలో డెవలప్ కాదు. నీడ్ బేస్డ్. ఒకటి పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ప్రకారంగా బడ్జెట్ అలొకేషన్ ఉంటుంది. రెండవది నీడ్ బేస్డ్ స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే ముఖ్యమంత్రుల వద్ద ప్రధానమంత్రి వద్ద ఆ ఫండ్స్ కొంత రిజర్వ్ ఫండ్స్ పెట్టుకుంటారు. వాళ్ళకు ప్రివిలేజ్ ఉంటుంది వాళ్ళ యొక్క ఫండ్స్ అలొకేట్ చేయడానికి. నీడ్ బేస్డ్ నెసెసిటీని బట్టి ఆ ప్రాంతాల్లో అదనంగా నిధులు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల్ని డెవలప్ చేయడంలో, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడంలో ఆ యొక్క నిర్ణయాలు పనికొస్తాయి. కానీ ఎప్పుడై సాధ్యమవుతాయి ఇవన్నీ? నీతి నిజాయితీ ఎటువంటి ఒక్క భేషజాలకు లేకుండా ఆ యొక్క రాష్ట్రంలో సమానత్వం కోసం ప్రయత్నం చేసేటప్పుడు చేసే పనులకు తప్పుదా పట్టరు ప్రజలు. అరే భయ్
చేస్తాడులే, మనకు కూడా అక్కడ చేసిండు కదా, ఆయన ప్రాంతం కాదు కదా అది, ఆ ప్రాంతంలో చేసినాడు, ఆ జిల్లా ఆయన సంబంధం లేని జిల్లాగా చేసిండు కదా, వాళ్ళ చుట్టాల జిల్లా కాదు, వాళ్ళ చుట్టాల కాన్షియస్ కాదు కదా, వాళ్ళ కులం కాన్షియస్ కాదు, ఆయన చేసింది కదా, మనకు కూడా ఆ వంతు వస్తుంది రొటేషన్ సిస్టంలో. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్ us వీ హ్యావ్ టు కోఆపరేట్ అని చెప్పేసి ఆలోచిస్తారు ప్రజలు. కానీ ఎప్పుడైతే సంకుచితత్వం కావాలని నెగ్లెక్ట్ చేయడం, ఆ ఫండ్స్ మొత్తంగా కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇవ్వకుండా ఆపడం కారణంగా ప్రజల్లో అండర్స్ట్ వస్తుంది. మీరు చెప్పినారు ఇప్పుడు, విక్రమ్ గారు మంచి మాట చెప్పినారు, ప్రజాప్రతినిధులు ప్రశ్నలు పెట్టాలని చెప్పి. ఎప్పుడు అది డెమోక్రసీ బతికి ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దర్వాజాలు ఓపెన్ చేసి రండి మాట్లాడదాం రండి అని పిలిచేటప్పుడు, ప్రతిపక్షాలు మాట్లాడుతా అంటే రమ్మని ఛాయ్ కోసం పిలిచి వినేటప్పుడు, లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు మాట్లాడుతుంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు, ఇవన్నీ కూడా సాధ్యమైతే అసెంబ్లీ జరిగినప్పుడు కూడా జరిగినప్పుడు అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడే లేకుండా చేసిరు కదా, అసెంబ్లీ అంటేనే అది కదా, ప్రతిపక్ష నాయకుడే లేకుండా చేసిరు అది కదా, 2 హౌస్లు నడవాలి, కౌన్సిల్ నడవాలి. ఆ ఆలోచన ఒకే ఒక ఆధారం అది. ఆ యొక్క హౌసెస్ నడిచినప్పుడు ఆయా పార్టీల యొక్క నాయకులు రిప్రజెంట్ చేస్తారు, విషయం చెప్తారు, రిక్వెస్ట్ చేస్తారు. అది కూడా నడిపే పరిస్థితి లేదు. సీజన్కి 1 రోజు 2 రోజులు మాత్రమే హౌస్ నడుపుతారు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేదు. సొంత ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు కొత్త సెక్రటరియట్లో కాలు పెట్టే అవకాశం లేదు. మంత్రులకు కాదు, స్పీకర్ కూడా అపాయింట్మెంట్ దొరకదు. ఇక మాలాంటి పార్టీ నాయకులకి ఎక్కడ ఇస్తారు, మాలాంటి పార్టీ అధ్యక్షులకు ఎక్కడ ఇస్తారు? చూస్తామా? దేశ చరిత్రలో ఇప్పటి ఏ రాష్ట్రంలో కూడా చూడలేదు, దేశంలో ఢిల్లీలో ఇప్పటిదాకా ఇటువంటి ఒక సర్కార్ని చూడలేదు. ముఖ్యమంత్రిగా ఆయా పార్టీని మాట్లాడుతా అంటే, కలుస్తా అంటే, రిప్రజెంటేషన్ ఇస్తా అంటే కలవనికి అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి రైట్. రామచంద్ర నాయక్ గారు ఏంటి ఇలాంటి పరిస్థితి పర్సన్ కాబట్టి శ్రీనివాస్ గారు అందరూ అట్లా ఉంటారని కాదు, అందరూ అట్లనే ఉంటారని కాదు. ఇవన్నీ కూడా భావజాలం మీదకెళ్ళి నాయకుని యొక్క మైండ్ సెట్ మీదకెళ్ళే రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని బతికించినప్పుడు, ప్రజాస్వామ్యం కూని చేసి నియంత పాలన నడుపుతా ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఓకే రామచంద్ర నాయక్ గారు, శ్రీనివాస్ గారు మాట చెప్పినారు. సురేష్ గారు, ప్లీజ్. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ కారిడార్ నేను ఏర్పాటు చేస్తా అని చెప్పినారు. ప్రతి జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తా అని చెప్పినారు. ఎవరు కూడా హైదరాబాద్ కు ట్రీట్మెంట్ పోకుండా ప్రతి అసెంబ్లీలో 100 బెడ్ హాస్పిటల్ ఇస్తా అన్నారు. అయినా సాధ్యమే? స్కూళ్లకు కాలేజీలకు సొంత బిల్డింగ్లు ఉన్నాయా? ప్లే గ్రౌండ్ లేకుండా పిల్లల యొక్క గ్రోత్ ఉండదని మనకు అందరికి తెలుసు, సర్కారు డాక్టర్లు చెప్తారు. ఉన్నాయా? విషయాలు పాపం రామచంద్ర నాయక్ గారు వారి బాధ్యత కాబట్టి ఆ పింఛన్ పార్టీలో ఉన్నది కాబట్టి వారు చెప్తారు. వారేం తప్పు లేదు, వారు అంతవరకే వారి యొక్క యాక్షన్ ఉంటే తప్ప వారి మనోభావ వేదన మనకు లేదా పేదల నుంచి వచ్చిన కుటుంబం కాదా? రైట్. రామచంద్ర నాయక్ గారు, శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఆగండి. రామచంద్ర నాయక్ గారు, సురేష్ గారు చెప్పండి, ఏంటి అసలు ఈ పరిస్థితి కారణం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 14 కంటే ముందు ఏ ప్రాంతంలో చూడండి, ఒకసారి మీరు మాట్లాడటానికి అవకాశం లేదంటున్నారు కదా మన శ్రీనివాస్ గారు. సాక్షాత్తు తెలంగాణ శాసనసభలో జానారెడ్డి గారు ఒక మాట, నేను 24 గంటలకు కరెంట్ ఇస్తానని కేసీఆర్ గారు చర్చ పెడితే అది సాధ్యం కాదు, అదే కనుక మీరు రుజువు చేస్తే నేను మీ గులాబీ కండువ కప్పుకొని ప్రచారం చేస్తానని జానారెడ్డి గారు మాట ఇచ్చారండి. మరి అలా జానారెడ్డి మాట మీద ఉన్నాడా? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుల వారు వ్యవసాయ రంగం మీద, అట్లాగే కరెంటు మీద, నీటి ప్రాజెక్టుల మీద చర్చిద్దామంటే నేను ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి శాసనసభ నుంచి బయటికి వెళ్ళిపోయారండి. ఇటువంటి శాసనసభలో ఉండే ఆ నాయకులు ఇక కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత లేదు. రెండవది, ఈరోజు నేను ఒక రైతు బిడ్డని, ఒక గిరిజన కుటుంబంలో పుట్టిన వాడిని, మామూలు గిరిజన హాస్టల్లో చదివి నేను డిగ్రీ కాలేజీలో చదివి ఒక పీజీ సెంట్రల్ యూనివర్సిటీలో చదివాను. ఇలా మా పిల్లలందరూ బ్రహ్మాండంగా చదివి ఇవాళ ఉన్నత స్థానాల్లో వస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయినా 25 లక్షల కంటే తక్కువ భూమి ఎక్కడైనా విలువ ఉందా? విక్రమ్ గారిని సర్వే చేసి చెప్పమనండి. అంటే నీకు నీటి వసతి వచ్చింది, కరెంట్ వచ్చింది, రోడ్లు వచ్చినాయి, మౌలిక వసతులు వచ్చినాయి. అందుకని సామాన్యుడు కూడా ఎకరం కొనే పరిస్థితులు లేనంత స్థాయికి భూముల ధరలు పెరిగినాయి. అంటే ఇవాళ తెలంగాణ అభివృద్ధి ఏ దశలో పోతుందో ఒకసారి మనం సమీక్షించుకుందాం.
అయితే ఈ పెరిగిన 20 లక్షల భూముల్లో దళితులకు ఇచ్చిన 3 ఎకరాల భూమి కూడా ఉందా సార్? దళితులకు ఇచ్చిన దళితులకు భూములు ఇచ్చడం ఒక మాట రామచంద్ర గారు అంటే చొప్పున ఒక మాట రామచంద్ర గారు కొనిచ్చిన సందర్భాలు ఉన్నాయి. రామచంద్ర గారు ఎప్పుడైతే భూములకు ఏ దళితులకి మీరు చెప్పిన దాని ప్రకారం ఏ దళితులకు ఏ గిరిజనులకు 20 ఎకరాలు 30 ఎకరాల భూములు ఉన్నాయి సార్ భూముల రేట్లు పెరగడానికి? ఇన్ కేసు ఉన్నా కూడా అవి రోడ్ల మీద ఉన్నాయి సార్ దళితుల గిరిజనుల భూములు? మీరు చెప్పిన రాజ్య ప్రకారం చూసుకున్నాం సార్. గిరిజనులు భూముల కింద ఆధారపడి వ్యవసాయం చేసి బతున్నారు. దళితులకు కొద్ది గొప్ప భూములు ఉన్నాయి. వాస్తవంగా ఇవాళ కాదు, కాంగ్రెస్ హయాంలో కానీ బీజేపీ హయాంలో కానీ దళితులకు సాధారణంగా మనమంతా కూలీనాలు చేసుకొని జీతాలు ఉండి బతికే మనకు ఊరుకు బయట వచ్చింది. ఈ భారతదేశ స్వతంత్రంలో దళితులు కానీ ఇతర సామాజిక వర్గాలు ఇతర రైతులతో పోల్చుకుంటే మనం చాలా పేదవాళ్ళం. ఏ ప్రభుత్వం భూమి ఇస్తే బతకడానికి కానీ అసైన్మెంట్ భూములు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా సార్. అసైన్మెంట్ భూములు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా సార్. అందుకనే అసైన్మెంట్ భూముల్ని మీరు హరిత వనాల కోసం, శ్మశాన వాటికల కోసం, కలెక్టర్ ఆఫీసుల కోసం, పోలీస్ స్టేషన్ల కోసం వీటి కోసం వాడుకుంటున్నారు కదా సార్. నిమిత్తం లేకుండా ఆయన యొక్క కెపాసిటీ ప్రకారం ఏ వ్యాపారం చేశారో బతుకమని చెప్పి 10 లక్షల రూపాయలతో దళిత బంధు తెచ్చిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం నుండి. విక్రమ్ గారు ఒక్క నిమిషం, రామచంద్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు రామచంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. విక్రమ్ గారు ఏమో చెప్పండి. వక్తలందరితో నేను ఏకీపిస్తానండి. వారు చెప్పిన అంశాలు చాలా విలువైనవి. అయితే ఒకటైతే వాస్తవం ఏంటంటే టీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని పథకాలు పెట్టినా ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజాస్వామ్యం బద్ధంగా వ్యవహరించాలి ప్రతి ప్రభుత్వం. అందరికీ సమాన అవకాశాలు ఉండాలి, ప్రజలను కలవాలి, ప్రజాప్రతినిధులు కలవాలి, అసెంబ్లీ నడవాలి. కాబట్టి ఇక్కడ లోపం ఏంటంటే అభివృద్ధి కాదండి. తెలంగాణలో ఉన్న నేను అనుకోవటం ఏంటంటే లోపం అనేటువంటిది అభివృద్ధి మీద పెద్దగా ఇవాళ చర్చ జరిగితే డెఫినెట్గా టీఆర్ఎస్ ఏ ప్రాంతీయ పార్టీ కంటే కూడా బెటర్గా చేసిందని నేను నమ్ముతాను. కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజాస్వామ్యం కోరుకుంటారు. ఇవాళ మనం బ్రిటిష్ వారి మీద ఎందుకు ప్రాణత్యాగాలు చేసి ఇక్కడ చేశారంటే ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, ఒక మనకి ఆత్మగౌరవం కోసమే ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడ ఆత్మగౌరవం కోసం పోరాడారు. ఆత్మగౌరవం కోసం ఇప్పటికీ కూడా చేస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ నుంచి ఎక్కువ ఆశిస్తుంది ఏంటంటే అభివృద్ధి కంటే కూడా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎక్కువ ఆశిస్తున్నారు అనేది నేనైతే అనుకుంటున్నాను. రైట్, మీరు అన్నది వాస్తవం. ఒకటి అంటే ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు భూమి విషయం కావచ్చు, ఎక్కడైనా పేదవాడు భూమి కొనుక్కోలేని పరిస్థితులు ఉన్నారని చెప్పేసి చాలామంది బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్, దాని నుంచి ఎలా బయటపడాలి సార్? విక్రమ్ గారు మీరే ఒక్క నిమిషం ఏమంటారు? ఇక్కడైతే ఒకటి ఉన్నదండి. అంటే వాస్తవం ఏంటంటే పేదలకు చాలా పథకాలు ప్రవేశపెట్టిన మాట వాస్తవే. కొన్ని మంచి పథకాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ పథకాల్లో కూడా డబుల్ బెడ్రూమ్స్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, ఇవన్నీ కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళకి వెళ్తున్నాయి అనేటువంటిది కొంత విమర్శ అయితే కొంత ఉన్నదండి. అది అందువల్ల వాటిని కూడా సరి చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. సరే, ఎన్నికల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో మనకు తెలియదు కానీ బట్ ఏంటంటే ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. వెంకట్ గారు అన్న, ఇప్పుడు ఒక మాట ఏంటంటే విక్రమ్ సార్ చెప్పినట్టు ప్రజాస్వామ్యానికి డెఫినేషన్ 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారు తర్వాత కొత్త డెఫినేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏమంటారు, ఏది మన ఎంఐఎం ప్రతిపక్షం అంట, బయటకు వచ్చినప్పుడు మిత్రపక్షం అంట. ఇది కొత్త డెఫినేషన్. అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక దళితుని ముఖ్యమంత్రి చేయలే, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత వ్యక్తిని ప్రతిపక్ష నేతగా చేసి అది ఊరికి ఒక ఎమ్మెల్యేని గుంజుకొని అక్కడ ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. దాన్ని ప్రెజర్ గ్రూప్స్ రిప్రజెంటేషన్ చేస్తాయి, దాన్ని ప్రతిపక్ష పార్టీలు రిప్రజెంటేషన్ చేస్తాయి. ఇవన్నీ మర్చిపోయి 80,000 పుస్తకాల్లో ప్రజాస్వామ్యం డెఫినేషన్ ఎక్కడ మీరు చదవకుండా ఇవన్నీ మర్చిపోయి ప్రజల భాగస్వామ్యం లేకుండా వెనకటి కాలంలో తాయిలాలు ఇస్తారు కదా ఇట్లా, ఇలా తాయిలాలు నేను ఇచ్చిందే తీసుకో, నువ్వు అడిగేది లేదు, నువ్వు చెప్పేది లేదు అన్నట్టు ఈరోజు నేను ఇస్తున్నా కదా, దీంతో నువ్వు సాటిస్ఫాక్షన్ చెప్పి నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకొని నువ్వే ఏదో చేసి, అంటే దీనివల్ల ఏమవుతుందంటే అసలు వాళ్ళ భాగస్వామ్యం లేకుండా నువ్వు ఇచ్చేది ఎవరికి చెందుతుంది, ఎవరికి అందుతుంది?
అందుతుంది, ప్రాపర్ వేలో అందుతుందా లేదా అని చెప్పే బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది కదా. అసెంబ్లీలో మాట్లాడితే మైకులు కట్ చేస్తారు, అక్కడ ఏమేమేమో మా మిత్రపక్ష అంటే ప్రతిపక్షం అంటారు, బయట మిత్రపక్షం అంటారు, మీరందరూ అంటే అందరూ కలిసి ఒక ఇది చేస్తారు. అంటే ఒక మాట ఏంటంటే ప్రశ్నించే గొంతులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మూగబోయే ప్రయత్నం చేసినాం. ఇదే కనుక ప్రశ్నించే గొంతులు లేకుండా మూగబోయే ప్రయత్నం తెలంగాణ ఉద్యమంలో చేస్తుంటే తెలంగాణ వచ్చేదా? ఈరోజు నువ్వు సీఎం అయ్యేటునివా? అంటే మేమేమంటున్నామంటే ఒక ప్రజాస్వామ్యవాది అంటే ముఖ్యమంత్రి అంటే ఎవరన్నా అంటే రాష్ట్రానికి ఒక పెద్ద, ఆయన అన్ని రకాలుగా ఆయన బాధ్యత తీసుకునే వ్యక్తి, ప్రతిపక్షాన్ని కాపాడే బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది కదా. ఆ బాధ్యతను ఎందుకు మర్చిపోయారు? దాని అంటే అర్థం ఒకటే, అతను అంటే ఒక మోనార్కిజం వైపు వెళ్ళిపోయిండు. ఒక మోనార్కిజం వెళ్ళిపోయి నేను ఇస్తా మీరు తీసుకుని అన్నట్టే చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. రైట్, అంతే కదా. అంటే పదే నిధుల విషయంలో కావచ్చు, అభివృద్ధి విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ పదే ప్రస్తావన తీసుకొస్తారు. ఎందుకోసం? ఇప్పుడు ఒక మాట చెప్తున్నామన్నా, మేమేమంటున్నామంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విధానాన్ని మీరు గమనించండి, తెలంగాణ ఆకాంక్షలు ఏంటనేది కూడా గమనించండి. ఆ ఆకాంక్షల దిశగానే తెలంగాణ పరిపాలన జరగాల్సి ఉంటుంది కదా. మరి అది ఎందుకు జరుగుతలేదు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిసారి వీళ్ళు గొర్రెలు ఇస్తున్నామని అంటున్నారు కదా, గొర్రెలు ఒకసారి దాన్ని స్టాటిస్టికల్గా మాట్లాడతాం. అంటే 70,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందన్న, 30,000 రూపాయలు లబ్ధిదారు కట్టాల్సి ఉంటుంది. అంటే 1,80,000 రూపాయలు మొత్తం ఒక అకౌంట్ హోల్డ్ అవుతుంది. అదేంటి 80,000 రూపాయలు అల్టిమేట్గా గవర్నమెంట్ కొంచెం ఇస్తుంది. దీంట్లో దళారి కొంత ఇస్తారు, దాంతోపాటు డాక్టర్ కొంత తీసుకుంటారు, దాంతోపాటు ఒక యాదవ సంఘం అధ్యక్షులు కొంత తీసుకుంటారు. అంటే 80,000 రూపాయలు వాళ్ళు తీసుకుంటే 70,000 రూపాయలు రైతుకి ఇస్తే 30,000 రూపాయలు మళ్ళీ రైతు ఎవరు గవర్నమెంట్ కడుతున్నారు. అంటే లబ్ధిదారులు ఎవరైతున్నారు ఇక్కడ? ఎవరైతారు అంటే యాదవులు అవుతారా లేకపోతే మధ్యలో దళారులు అవుతారా? అసలు దళారీ సిస్టమ్నే ఉండని అన్నారు కదా. మేము ఇంకో విషయం చెప్తున్నామన్నా, మేము ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా చెప్తున్నాము, ప్రతి ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు చూపిస్తాం, కానీ ప్రతి ఊర్లో ఒక్క ఊరు మిస్ అవ్వకుండా డబుల్ బెడ్రూమ్ చూపించే ఒక దమ్ము ధైర్యం మీకుందా? రామచంద్ర నాయక్ గారు చెప్పండి సురేష్ గారు. ఏంటంటే ఒక డెవలప్మెంట్ పేరుతో అంటే ఏదైతే మళ్ళీ వెనకకి తీసుకెళ్తుర్రో, ముందుకు వెళ్ళాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఏదైతే కొన్ని పథకాల విషయంలో వెనక్కి తీసుకెళ్తారు, చాలా బ్యాక్ అనేది ఈ వీళ్ళ వాదన. ఏమంటారు మీరు? ఒకటి సురేష్ గారు, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజల సంక్షేమం కోసం కొన్ని మానవీయ కోణంతో, ఉదాహరణకి అలా చేనేత రంగం ఉందండి. ఒకనాడు చేనేత పరిశ్రమల పరిస్థితి ఏమిటి? ఉరేసుకొని తెచ్చిన రోజు నుంచి ఇవాళ మొత్తం చేనేత రంగానికి వాళ్ళకు చీరలు తయారు చేసి ప్రభుత్వం మీద వాళ్ళకు అప్పచెప్పి వాళ్ళని అలా ఆదుకుంటున్న సందర్భం చూస్తున్నాం. ఇలా గీత కార్మికులు చూస్తున్నాం, నేత కార్మికులను చూస్తున్నాం, ఇలా ఒంటరి మహిళలు చూస్తున్నాం. రైట్ అండి, ఓకే, అర్థమైందండి విషయం. ఒక్క నిమిషం రామచంద్ర గారు, సమయం మించిపోయింది. ఓకే, అర్థమైందండి, ఒక్క నిమిషం రామచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అజ్జాపూర్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే పోలా విక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వెంకట్ నాయక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పాల్పంచుకున్నది మీ అమూల్యమైన సమయం వెచ్చించి అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే ప్రాంతీయ పార్టీల విషయంలో కావచ్చు, ప్రాంతీయ పార్టీలు రానున్న రోజుల్లో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తాయనేది అది ఎంతవరకు నిజం అనేది ఇప్పటివరకు మనం విశ్లేషించుకున్నాం. మొత్తానికి ఖచ్చితంగా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి ప్రముఖులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా నిధుల విషయానికి సంబంధించి, నియోజకవర్గాల డెవలప్మెంట్కి సంబంధించి దాని ఆధారంగా చూసి మిగతా వాటిని రెక్లెక్ట్ చేస్తే కూడా అక్కడ ప్రజలు వారు ఇయ్యాల్సిన తీర్పు ఇస్తారని చెప్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఎలాంటి తీర్పు వస్తుందో మనము కూడా వెయిట్ చేద్దాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.